వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. తమిళనాడులో తమిళలే ఉంటారనుకుంటాం. మన అంచనా అలా ఉండడం తప్పేమీ కాదు. కానీ తమిళనాడు కేవలం తమిళ ప్రజలకు మాత్రమే సొంతం కాదు. భిన్నత్వంలో ఏకత్వం లాగా అక్కడ సంస్కృతి కనిపిస్తూ ఉంటుంది. పైగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన ప్రాంతం కాబట్టి దేశంలోని విభిన్న రాష్ట్రాలకు చెందిన వారు అక్కడ నివాసం ఉంటారు. దీంతో కేవలం తమిళం మాత్రమే కాకుండా గుజరాతీ, రాజస్థానీ, బెంగాలీ, తెలుగు ప్రజలు కూడా అక్కడ ఎక్కువగా ఉంటారు. ప్రస్తుతం తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలు అక్కడి అధికార డిఎంకేకి, ప్రతిపక్ష అన్నా డిఎంకేకి, కొత్తగా వచ్చిన టీవీకేకి అత్యంత ముఖ్యం. అందుకే ఈ ఎన్నికలను అన్ని పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, సంకీర్ణ ప్రభుత్వం సాధ్యమవుతుందా అనే ప్రశ్నలను పక్కన పెడితే తమిళనాడు రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే ఖచ్చితంగా తెలుగు ప్రజల దయా దాక్షిణ్యాలు కావాలి. తమిళనాడు ఎన్నికలు సమీపిస్తుండటంతో తెలుగు ఓటర్లు ఎక్కువగా ఉండే చోట్ల వారిని ఆకర్షించేందుకు తెలుగు మాట వినిపిస్తోంది. తెలుగు ఓటర్లను ఖుషి చేసేందుకు వారి మాతృభాషలో ప్రసంగాలిస్తున్నారు. రాష్ట్రంలోని కొన్ని శాసనసభ నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపోటములు నిర్ణయించే శక్తిగా తెలుగు ఓటర్లు ఉండడంతో ఈ ఎన్నికల్లో వారిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రయత్నిస్తున్నాయి. తెలుగు ఓటర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతానికి వెళ్తే భాష తెలియకుండా మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం తెలుగు తెలిసిన వ్యక్తులను వెంట తీసుకెళ్తున్నారు. బాగున్నావా అని కుశల ప్రశ్న వేసి తమ పార్టీ గుర్తుకు ఓటు వేయాలని కోరుతున్నారు. తెలుగు తెలిసిన అభ్యర్థులు ఏకంగా నేను మీ వాడిని అని నినాదిస్తూ ముందుకు వెళ్తున్నారు. స్థానికులతో తెలుగులోనే మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకొని తాను గెలిస్తే వాటిని పరిష్కరిస్తానని, తనను గెలిపించమని కోరుతున్నారు. కొన్ని పార్టీలు తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు తెలుగు బాగా తెలిసిన ప్రచారకర్తలను రంగంలోకి దింపుతుంది. తమిళనాడు రాష్ట్రానికి దక్షిణాన ఉన్న 6 జిల్లాలు మినహా రాష్ట్రం అంతా తెలుగు వారు ఉన్నారు. 2011 లెక్కల ప్రకారం తమిళనాడు జనాభాలో 33.4% అంటే మొత్తం 5.6 కోట్ల ఓటర్లలో 1.4 కోట్ల మంది తెలుగు వాళ్ళే. తమిళనాట చెన్నై, మదురై, తిరుచిరాపల్లి, కోయంబత్తూరు వంటి పెద్ద నగరాల్లో కనీసం 3వ వంతు ప్రజలు తెలుగు సంతతికి చెందిన వారే. ఇటీవల ఓ స్వచ్ఛంద సంస్థ చేసిన సర్వేలో తమిళనాడులో 2 కోట్లకు పైగా తెలుగు వారు ఉన్నారని సమాచారం. ఈ ప్రకారం ప్రతి ముగ్గురులో ఒకరు తెలుగు వ్యక్తి ఉన్నారు. ఈ నేపథ్యంలో తెలుగు వారు ఎటువైపు నిలిస్తే ఆ పార్టీని అధికారాన్ని దక్కించుకునే అవకాశం ఉంది. అందువల్లే అధికార డిఎంకే పార్టీ 17 మందిని, ప్రతిపక్ష అన్నా డిఎంకే 22 మంది అభ్యర్థులను రంగంలోకి దింపాయి. తమిళనాడు రాష్ట్రంలో మొత్తం 234 సీట్లు ఉన్నాయి. ఈ నెల 23న ఇక్కడ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక్కడ ఎన్నికలను అన్ని పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. పోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయి. ఇప్పటికే ఎన్నికల మేనిఫెస్టోని ప్రకటించాయి. అన్ని పార్టీలు ఓటర్ల మీద వరాల జల్లు కురిపించాయి. ఈ నేపథ్యంలో తెలుగు ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపిస్తారు, ఎవరిని గెలిపిస్తారనేది ఆసక్తికరంగా మారింది. కొంతకాలంగా తెలుగు ప్రజలు ఇక్కడ ప్రభుత్వాలను కొన్ని కోరికలు కోరుతున్నాయి. ముఖ్యంగా తెలుగును గుర్తించాలని, తెలుగు మాధ్యమంలో పాఠాలు బోధించేలా చేయాలని, తమిళం తర్వాత ఆ స్థాయి గుర్తింపు తెలుగుకి ఇవ్వాలని కోరుతున్నాయి. తెలుగు పాఠశాలలను కొనసాగించాలని, తెలుగు అధ్యాపకుల మీద ఒత్తిడి తీసుకురావద్దని కోరుతున్నాయి. ఈ ఎన్నికల్లో ఈ సమస్యలను పరిష్కరిస్తామని అన్ని పార్టీలు తెలుగు వాళ్లకు హామీ ఇచ్చాయి. ఈ హామీలు నెరవేర్చిన పార్టీకి ఓటు వేస్తామని తెలుగు వాళ్ళు చెబుతున్నారు. కేతా ఎన్నికల్లో డిఎంకే పార్టీకి తెలుగు వాళ్ళు సపోర్ట్ చేశారు. అయితే ఈసారి తెలుగు వాళ్ళ సపోర్టు డిఎంకే లేదా అన్నా డిఎంకే కాకుండా టీవీకే విజయ్ వైపు ఎక్కువగా ఉందని సమాచారం. మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ వాయిస్ ని ఆర్థికంగా ఆదుకునే బాధ్యత మీదే. చాలా సమస్యలతో ఉక్కిరిబిక్కిరవుతూ ఆర్ వాయిస్ లో కొంత వీడియోలు ఆలస్యం అవ్వడానికి కూడా అదే కారణం అవుతుంది. దయచేసి మీ తోడ్పాటు ఈ రోజు ఆర్ వాయిస్ కి చాలా అవసరం. చేస్తారు అని ఆశిస్తున్నా. మీరున్నారు కాబట్టి ఈ ఛానల్ ఉందని మరొకసారి గుర్తు చేస్తున్నాం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.